హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో నేర్చుకుందామండి. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే ఉక్స్ పట్టి కాజా పెట్టి స్టిచ్ చేసినప్పుడు రెండు ఈక్వల్గా రావన్నమాట. ఇంకోటి ఏమవుతుందంటే రెండింటి మధ్య గ్యాప్ కూడా ఎక్కువగా వస్తుంది. సో ఆ గ్యాప్ రాకుండా రెండు ఈక్వల్గా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుందాం. హుక్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ పీస్కి హుక్ పట్టి కుడుతున్నాను. సో దీనికోసము ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ను తీసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎడ్జ్లో జస్ట్ చిన్న ఒక 1/2 ఇంచు పైన ఫస్ట్ ఫోల్డ్ అనేది ఒకటి వేసుకోండి. ఇక్కడ మీరు హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ సరే షేప్ బెల్ట్ నుంచి పై వైపుకు కుట్టుకోండి, మీకు ఈజీగా వస్తుందన్నమాట. అదేవిధంగా హుక్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి వచ్చేలాగా పెట్టుకుని హుక్ పట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇంకొకటి అండి, ఇక్కడ మీరు హుక్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు సరే ఈ క్లాత్ని కొంచెం స్ట్రెచ్ చేసినట్లు కుట్టండి. అంటే ఏది మనం ఇందాక 2 ఇంచెస్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని స్ట్రెచ్ చేయకండి. ఇక్కడ బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పార్ట్ని కొంచెం స్ట్రెచ్ చేస్తూ లాగినట్లు స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్లో మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లౌజ్ పార్ట్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకోండి, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ అనమాట. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇక్కడ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు వరకు వచ్చేటట్లు వేసుకొని ఈ పైన మీరు మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిపోయే ఈ టిప్స్తో మీరు కనుక కుట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఫినిషింగ్ కూడాను. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హుక్స్ పట్టి స్టిచ్ చేసేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, మనకి ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి అయిపోయింది కదండి. సో దారాల పట్టి అని లేదా కాజా పట్టి, సో ఏదైనా అనొచ్చు. దీన్ని స్టిచ్ చేసుకుందాం. దీనికోసము కొంచెం వెడల్పు ఉండాలి క్లాత్. అంటే మనం ఇందాక హుక్స్ పట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దీనికి వెడల్పు ఉండాలి. అంటే ఇక్కడ నేను 5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ క్లాత్ని ఏం చేస్తారంటే సగానికి ఫోల్డ్ చేసుకోండి, రెండు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈ దారాలు పట్టి స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైకి ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్జ్లో చూసారండి, మనం తీసుకుంటే ఈ క్లాత్ను ఈ ఫస్ట్ పైన ఈ విధంగా ఫోల్డ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చండి. లేదు బిగినర్స్ అయితే అలా కుట్టడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇప్పుడు చూడండి, ఈ షేప్ బెల్ట్ దగ్గర పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ వదిలేయండి. ఇది నెక్స్ట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ చివరిలో కూడా 1/4 ఇంచు మందంతో ఈ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి ఈ నెక్ పీస్ వరకు స్టిచ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, ఇందాక మీరు హుక్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఏం చెప్పాను, కింద బ్లౌజ్ పీస్ని కొంచెం స్ట్రెచ్ చేసినట్లు పెట్టి స్టిచ్ చేసుకోండి అని చెప్పాను కదా. సో ఇక్కడ కాజా పట్టి స్టిచ్ చేసుకుంటే ఏం చేస్తారంటే జస్ట్ స్ట్రెచ్ చేయకూడదు అనమాట, ఈ ఫ్రంట్ పార్ట్ని కుదిచ్చినట్లు పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో అలా కుట్టినప్పుడు మీకు రెండు కూడా లెవెల్గా వస్తాయండి, అంటే ఒకే లెంత్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచు క్లాత్ వదులుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ వీడియోలో చూడండి, బిగినర్స్ ఎవరైనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ కుట్టు మీదకి ఈ మన క్లాత్ అనమాట సేమ్ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది, హుక్స్ పట్టీకి లోపల వైపు ఫోల్డ్ చేసుకుంటాం, కానీ కాజా పట్టీకి వచ్చేసరికి పై వైపుకి అనమాట. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను పైన ఏ విధంగా ఫోల్డ్ చేయాలా అన్నది. ఈ విధంగా పై వైపుకు ఫోల్డ్ చేసి మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు మీదకే మనం ఫోల్డ్ చేసినటువంటి ఈ క్లాత్ కరెక్ట్గా కూర్చునేటట్లు పెట్టుకొని ఫస్ట్ ఎడ్జ్లో అనమాట ఈ చివర్లో ఒక కుట్టు వేసుకోండి. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి అండి, ఈ కాజా పట్టీలు కొందరు చేత్తో కుట్టకుండా మిషన్తోనే స్టిచ్ చేస్తారు, సో కొందరు చేత్తో కుట్టుకుంటారు. ఇక్కడ కూడా చేత్తో కుట్టే వాళ్ళకి కుట్టు ఏ విధంగా వేయాలి, మిషన్ స్టిచ్ వేసినప్పుడు కుట్టు ఏ విధంగా వేయాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి. కాజాలు మిషన్తో కుట్టాలి అనుకుంటే ఇక్కడ సెంటర్లో స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనం ఎడ్జ్లో వేస్తాం కదా, అక్కడ వేయకుండా ఒక ఎడ్జ్ నుంచి కొంచెం డిస్టెన్స్ వదిలేసి ఇక్కడ సెంటర్లో మీరు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మిషన్తో స్టిచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పై వైపు
కుట్టు వేసుకుంటూ గ్యాప్ వదులుకుంటూ ఈ కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటాం. సో మీరు మిషన్తోని ఈ కాజా పట్టీలు స్టిచ్ చేసుకోవాలా అనుకున్నప్పుడు అక్కడ సెంటర్లో నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను కదా, అక్కడ స్టిచ్ వేసుకోండి. లేదు బై హ్యాండే మేము కాజాలు స్టిచ్ చేసుకుంటాము అన్నప్పుడు ఇక్కడ నేను వేస్తున్నాను కదా సెంటర్లో, అక్కడ కుట్టు వేసి అదేవిధంగా ఈ ఎడ్జ్లో కూడా మీరు చివరి నుంచి పై వైపుకు స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను కాజాలు మిషన్తోనే స్టిచ్ చేసుకుంటున్నానండి. సో దానికోసము సెంటర్లోనే స్టిచ్ చేసుకున్నాను. మీరు హ్యాండ్తో స్టిచ్ చేసుకోలేనప్పుడు ఈ సెంటర్తో కుట్టుతో పాటు ఈ ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ వేసుకోండి. సో కాజా పట్టీ కూడా స్టిచ్ చేయడం పూర్తయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా మీరు హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఈ హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అయితే కనిపించదండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.